ఎస్ ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామన్నారు కదా, మనకి ఒక్కొక్కటి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందా అని అనిపిస్తుంది. ఎస్ చెప్పండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే వచ్చింది, కిడ్స్ బెడ్రూమ్ కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ కి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే సపరేట్ గా బెడ్స్ కావాలి అన్నారు. సో అందుకోసం ఈ బెడ్స్ కూడా మనం ఇక్కడే రెడీ చేసాం. మొత్తం వెండియర్ అండ్ లామినేట్ తోటే రెడీ చేసాం, బట్ సపరేషన్ చేసేసాం అనమాట. ఇది ఒక బాబుకి అదొక బాబుకి, పిల్లలు కొట్టుకోకుండా. సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి సపరేట్ గా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం హైలైట్ చేయడానికి మెయిన్ సీలింగ్. సో సీలింగ్ కోసం ఏంటి అంటే రెగ్యులర్ పెయింట్స్, వాల్ పేపర్స్ ఇవి కాకుండా చిన్న మన హ్యాండ్ పెయింటింగ్ తోటే ఈ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసాము. ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ తోటే మనం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసేసాము. సో మధ్యలో లైన్స్ లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసి ఆ ప్యాటర్న్ అంతా మనం హ్యాండ్ పెయింటింగ్ చేసాం. అండ్ బార్డర్ కూడా మొత్తం మనం బ్లూ కలర్ ఇచ్చేసాం, ఎందుకంటే ఈ కిడ్స్ రూమ్ అంతా మనం బ్లూ థీమ్ లో తీసుకున్నాం. అంటే పిల్లలకి ఈ కలర్స్ ఇష్టం, అబ్బాయిలకి ఎక్కువ బ్లూస్ ఇష్టం. సో అందుకోసమనే బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాం. దట్ ఇది కొంచెం ఎల్లోగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే బ్లూ అండ్ వైట్ ఓకే అది రెగ్యులర్, బట్ ఇక్కడ ఎల్లో ఏంటంటే మస్టర్డ్ ఎల్లో యూజ్ చేసాం. నార్మల్ ఎల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు తీసుకోవాలనిపించింది? ఒక బాబు ఫేవరెట్ బ్లూ, ఒక బాబు ఫేవరెట్ ఎల్లో. సో రెండుని మనం క్లబ్ చేయాలి, బట్ ఆ రెండు క్లబ్ చేయాలంటే రెండు బాగోదు కాబట్టి మనం ఆ గ్రే అనేది వైట్ గ్రే లైటిష్ గ్రే అనేది తీసుకున్నాము. మీరు చూస్తే సేమ్ కర్టన్ ఏదైతే మనం వార్డ్రోబ్ లో యూజ్ చేసామో సో అదే బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా అదే కలర్స్ తోటే మనం బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఒక నార్మల్ రెగ్యులర్ వర్క్ స్టేషన్ అనేది ఇచ్చేసాము, ఏమన్నా పెట్టుకోవడానికి వాటికి స్టోరేజ్ కూడా అంటే ల్యాప్టాప్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మనం వార్డ్రోబ్స్ హైలైట్ చేసేసాం. సో ఇక్కడ మనకి కొంచెం కాంపాక్ట్ స్పేస్ ఉంది కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసాం. వార్డ్రోబ్స్ అంటే ఓపెన్ చేసి ఆ డెడ్ స్పేస్ అవ్వకుండా స్లైడర్స్ తీసేసుకున్నాము. మీకు మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్టు సేమ్ డ్రాస్ ఇచ్చేసాం, అంటే పిల్లలకి ఈచ్ డ్రా అన్నట్టు ఏదైనా బుక్స్ కానివ్వండి అది ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి అన్నట్టు అది ఇచ్చేసాము. ఇక్కడ మనకి లైట్ ఆన్ అవుతుంది, ఈ మిర్రర్ అనేది లైటింగ్ మిర్రర్ అనేది ఇక్కడ ఫుల్ లెంగ్త్ మిర్రర్ అనేది తీసేసుకున్నాం. సపరేట్ డ్రెస్సింగ్ కాకుండా కిడ్స్ మేల్ కాబట్టి వాళ్ళకి ఎంత ప్రాపర్ డ్రెస్సింగ్ సెటప్ అవసరం లేదు. బ్యాక్ ఇప్పుడు ఏమైనా ర్యాక్స్ ఉన్నాయా? అట్లా లేదు, మనకి ఇది ఎంటీ ఉంటుంది, బట్ మనకి లైటింగ్ ఆన్ అవుతుంది. ఓకే ఓకే. సో మనకి ప్రొఫైల్ మిర్రర్ అంటారు దీన్ని. సో ఆ మిర్రర్ తీసుకున్నాం ఇక్కడ. అంటే పిల్లలకి ఎంత వరకు కావాలో అంతవరకే మనం తీసుకున్నాం. మరి మన బెడ్రూమ్ లాగా హెవీ అవసరం లేదు, హెవీగా లేకుండా. అండ్ మెయిన్ మనకి రూమ్ స్పేస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ స్పేస్ లో ఏవేవి అకామిడేట్ చేయొచ్చు పిల్లల కోసం అన్నట్టే ఇక్కడ క్రియేట్ చేసాం. పిల్లలకి థింగ్స్ ఎక్కువ ఉండవు, మెయిన్ గా బుక్స్ పెన్సిల్స్ ఉంటాయి, వాటి కోసం ప్రాపర్ స్టోరేజ్ ఇచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే దేని దానికి సపరేట్ గా కనిపిస్తుంది. కిచెన్ అంటే ఇలానే ఉండాలి, లివింగ్ ఏరియా అంటే ఇలానే ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఇలానే ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి. దీని దానికి చాలా సపరేట్ గా హైలైట్ గా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏం లేదండి, మెయిన్ కాసాలో మేము ప్రతి పర్సన్ తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే ఎవరైతే మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవుతారో అలా కాదు, ఇంట్లో ఎవరు ఉంటారు కిడ్స్ తో కావాలంటే కిడ్స్ తో ఇంటరాక్ట్ అవుతాం, ఎవరి రూమ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే స్పెషల్ గా డిజైన్ చేస్తాం. సో దానివల్ల మెస్సీగా లేదు, పర్సనలైజ్డ్ డిజైనింగ్ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి.